హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు 2 రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. మనకి ఉత్తరాంధ్ర, అదేవిధంగా గుంటూరు, మన ఒంగోలు, నెల్లూరు జిల్లాల వాళ్ళేమో అందరూ తమిళనాడు బాటపట్టారు. సో ఆంధ్రాలో ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళేమో అందరూ చెన్నై బాటపడితే, కర్నూలు, అనంతపురం, కడప, రాయలసీమ ప్రాంతం వాళ్ళేమో బెంగళూరు బాటపట్టారు. సో ఈ పరిస్థితుల్లో తమిళనాడులో ఉన్నటువంటి మనకి యూనివర్సిటీస్ని వదిలిపెట్టేస్తే టాప్ కాలేజెస్ అయినటువంటి 2 ఇంపార్టెంట్ కాలేజెస్ అండి. నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ కాలేజ్, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ రెండింటి మధ్య కంపేర్ చేయడం అనమాట. అంటే దీన్ని ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే, బెంగళూరులో తీసుకున్నప్పుడు ఆర్వీ కాలేజ్ వర్సెస్ బిఎంఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుకోవచ్చు. అదేవిధంగా మన తెలంగాణలో తీసుకున్నప్పుడు మన సిబిఐటి వర్సెస్ వాసవి కాలేజ్ లెక్క అనమాట. ఈ 2 కాలేజీలు జోడుగుర్రాల లెక్క పనిచేస్తూ ఉన్నాయి. సో ఈ రెండింటిలో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డీమెరిట్స్ ఏంటి, అదేవిధంగా ఎవరు ఏ విషయంలో ముందున్నారు, ఎవరు ఏ విషయంలో వెనకబడి ఉన్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో కంపల్సరీగా చూసేద్దాం. సో ఈ ఇంపార్టెంట్ వీడియో చూసే ముందు తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసినట్లయితే నేను ఇంత కష్టపడి మీకోసం వీడియో చేస్తూ ఉంటాను కాబట్టి అది నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అదేవిధంగా మీరు ఆ విధంగా లైక్స్ చేయడం వల్ల, కామెంట్స్ చేయడం వల్ల ఈ వీడియోస్ అనేవి అనేక మంది విద్యార్థులకి చేరువవుతాయి. తద్వారా వాళ్ళు ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో ఈ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తీసుకున్నప్పుడు ఇది 2010లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్ అండి. ఈ యొక్క కాలేజ్ యొక్క ప్రధానమైనటువంటి స్ట్రాంగ్ బేస్ ఏంటంటే ఇండస్ట్రీ కొలాబరేషన్ అండి. ఇది ఉండటం కూడా కొంచెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నట్టుగా ఉంటుంది. మనకి ప్రాక్టికల్ లెర్నింగ్కి, ఇండస్ట్రీ కొలాబరేషన్కి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పెట్టింది పేరు. అదేవిధంగా వీళ్ళు కోర్ బ్రాంచెస్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ రెండిట్లో స్ట్రాంగ్ ఉన్నారు. వీళ్ళు ఏదైతే ఎంప్లాయ్మెంట్కి అవసరమైనటువంటి స్కిల్ ఉందో ఆ స్కిల్ని డే 1 నుంచి నేర్పించడంలో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఒక విద్యార్థి అబ్రాడ్కి పోవాలని ఒక సిఐటి స్టూడెంట్గా అనుకున్నట్లయితే వాడికి ఆ 4 ఇయర్స్ ఆ రకమైనటువంటి ట్రైనింగ్ ఇవ్వటం, లేదా మెకట్రానిక్స్ అనేటువంటి ఒక సూపర్ బ్రాంచ్ ఉంది వీళ్ళ దగ్గర, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఈవెన్ రోబోట్స్కి సంబంధించినటువంటి లెర్నింగ్ కానీ, ఇండస్ట్రీస్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పించడం కానీ, సెమినార్స్ చెప్పించడం కానీ, ఇటువంటి అనేక విషయాల్లో సిఐటి అనేది అన్పారలల్ గ్రోత్ అనేది ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. వేరాజ్ ఎస్ఎస్ఎన్ అనేది తమిళనాడుకే, ఇప్పుడు మనకి తెలంగాణకి సిబిఐటి ఎట్లనో, బెంగళూరుకి ఆర్వీ కాలేజ్ ఎట్లనో, తమిళనాడుకి ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అట్లా. శివనాడారు దీనికి మెమోరియల్గా స్టార్ట్ చేసినటువంటి కాలేజ్ ఇది. తదనంతరంగా శివనాడారు యూనివర్సిటీ అయింది నోయిడాలో, చెన్నైలో కూడా వచ్చినాయి. దానికి దీనికి సంబంధం లేదు. ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రం 1996లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్. సూపర్గా ఉంటుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీళ్ళ ప్లేస్మెంట్ రేటు కూడా కంపారిటివ్లీ సిఐటి కన్నా కొంత మెరుగ్గా ఉంటుంది. కానీ ఈ ప్రోగ్రామ్స్ పరంగా తీసుకున్నప్పుడు ఇద్దరు కూడా కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డిఫరెంట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు పర్టికులర్గా మనకి ఇవన్నీ కూడా తమిళనాడు ఇంజనీరింగ్ అడ్మిషన్స్ TNEA ద్వారా ఈ అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో కట్ ఆఫ్స్ మనం చూసుకున్నప్పుడు ఈ 2 కాలేజీల యొక్క కట్ ఆఫ్ తీసుకున్నప్పుడు మనకు 2024లో తీసుకున్నప్పుడు వచ్చేసి ఓసీకి వచ్చేసి 192 మార్కులకి కట్ అయిందండి. ఏది మన చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అదేవిధంగా ఎస్ఎస్ఎన్ తీసుకున్నప్పుడు 195 కట్ అయిపోయింది. అంటే ఒక 3 మార్కులు వేరియేషన్. మనం ఓన్లీ ఓసీ ఒకటి చెప్తున్నా, ఎందుకంటే ఇది మనం చేసే తమిళియన్స్ కోసం కాదు కాబట్టి మన ఆంధ్ర పిల్లల కోసం. మీకు అంతరం ఎంత ఉంది? సో 192 కట్ ఆఫ్ వచ్చేసి సిఐటి అయితే 195 కట్ ఆఫ్ మన ఓసీ పిల్లలకి అయిందనమాట. సో అడ్మిషన్ ప్రాసెస్ అనేది మేనేజ్మెంట్ సీట్లు ఎలా ఉంటాయనేది తీసుకున్నప్పుడు ఎస్ఎస్ఎన్లో మేనేజ్మెంట్ కోటా సీట్లు అనేది మీరు ఎవరైనా కానీ తీసుకోదలుచుకున్నట్లయితే ఎస్ఎస్ఎన్ 2 ఫ్యాక్టర్స్ని చూస్తుందండి. ఒకటి మీ అకాడమిక్ ఎక్సలెన్స్ని, రెండోది వచ్చేసి మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని, మీ సోషల్ యాక్టివిటీస్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. సపోజ్ మీరు ఎస్ఎస్ఎన్లో అడ్మిషన్ తీసుకోవాలంటే నేనైతే మేనేజ్మెంట్ సీట్ చేయలేను, ఎందుకంటే ఎస్ఎస్ఎన్లో వాళ్ళు అది సొసైటీ చారిటీ మోడల్లో ఉంది కాబట్టి మేనేజ్మెంట్ అనేది చేయడానికి వీలు కాదు. కానీ నేను చెప్తున్నాను అడ్మిషన్ ప్రాసెస్ ఎవరు ఉంటుంది. సార్ నాకు 100% వచ్చేసింది, ఎస్ఎస్ఎన్లో సీట్ ఇచ్చేస్తారా? ఇవ్వరండి. అట్లా మీరు పుస్తకాల పురుగులకి మాత్రమే వీళ్ళు సీట్లు ఇవ్వరు. ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్లో మీ యొక్క ప్రతిభ కనపరిచి ఉంటేనే, మీరు భరతనాట్యంలో మీరు నేషనల్ లెవెల్ ప్లేయర్ ఉన్నారు, లేకపోతే నేషనల్ లెవెల్ అవార్డ్స్ ఉన్నాయి, లేకపోతే మీరు ఒక ఏదైనా క్రికెట్లో మీరు ఒక మంచి నేషనల్ లెవెల్ ప్లేయర్ ఉన్నారు, స్టేట్ లెవెల్ ప్లేయర్ ఉన్నారు, లేకపోతే ఎనీ స్పోర్ట్స్ అనుకోండి, భరతనాట్యం అనుకోండి, లేకపోతే సోషల్ యాక్టివిటీ అనుకోండి, ఏదో ఒక యాక్టివిటీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నట్టుంటేనే దానికి 30 to 40% వెయిటేజ్ ఉంటుంది అనమాట అక్కడ. దానికి తోడు అదొకటి ఉంటే సరిపోదండి. దానికి తోడు ఎవరైతే అకాడమికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారో ఈ రెండింటిని కలిపి వాళ్ళు మెరిట్ లిస్ట్ తయారు చేసి తద్వారా మీకు సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది.
ఫీజులు ఎక్కువగానే ఉన్నప్పటికీ దగ్గర ఒక 20-25 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతుంది. కానీ మీకు ఈ రెండింటిలో మంచి మ్యాచ్ అయ్యేసి మీకు కానీ మంచి స్కోర్ కానీ వచ్చినట్లయితే మీకు వాళ్ళు స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. వేరే సిఐటి తీసుకున్నప్పుడు మనకి సిఐటీలో అడ్మిషన్ ప్రాసెస్ జనరల్గా మేము చేసి పెట్టగలం. ఎందుకంటే సార్ నాకు బాగా పరిచయం అయినందువల్ల మనకి చాలా మంచి కాలేజ్ అయినప్పుడు కూడా వీళ్ళు ఇంటేక్ కొంత మంచిగానే ఉంది. కాబట్టి దీంట్లో అయితే మాత్రం డొనేషన్తో నేనైతే సీటు చేసేదానికి మాకు అవకాశం ఉంది. అరౌండ్ 8 lakhs నుంచి 10 లక్షల వరకు కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్కి వచ్చేసి డొనేషన్ ఉంటుంది. కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు కలుపుకుంటే 4 నుంచి 4.5 లక్షలు ఉంటుందన్నమాట. ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఒక 16 ఒక 10 తీసుకున్నప్పుడు ఒక 24 నుంచి 26 లక్షల రూపాయలు హాస్టల్తో కలిపి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మీకు ఖర్చు అవుతుంది. ఈ అడ్మిషన్ మేము హ్యాపీగా చేసి పెట్టడానికి మేము వీఆర్ ప్రౌడ్ టు డూ. ఇంత మంచి కాలేజీలో మాకు అవకాశం ఇచ్చాడు చైర్మన్ సార్. కాబట్టి మీకు ఈ కాలేజీలో అడ్మిషన్ కావాలనుకున్నట్లయితే ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ని మీరు హ్యాపీగా సంప్రదించవచ్చు. సో మనం ఫోకస్ వైపు చూసినప్పుడు అంటే ఈ బోత్ కాలేజెస్ ఒక్కొక్క దాంట్లో స్పెషలైజ్డ్ ఫీల్డ్స్లో ఉన్నాయి. చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఇండస్ట్రీ డ్రైవెన్ కరికులంలో ఫేమస్ అయితే ఎస్ఎస్ఎన్ వచ్చేసి రీసెర్చ్ బేస్డ్ లెర్నింగ్లో వాళ్ళు ఫేమస్గా ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి తెలుగు పిల్లలు అయితే దండిగా ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే మార్కులు పర్సంటేజ్లు ఏమీ లేనటువంటి వాళ్ళు జనరల్గా వాళ్ళు ఏదో ఒక యూనివర్సిటీని పట్టుకొని వెళ్ళిపోతుంటారు. మీరు ఒకవేళ మంచి మెరిటోరియస్ స్టూడెంట్స్ అంటే మాత్రం మీరు ఈ 2 కాలేజీల ఆప్షన్తో పాటు కోయంబత్తూరులో ఉన్నటువంటి కుమరగురు మనకు టాప్ 5 కాలేజెస్ చెన్నైలో ఏంటంటే ఫస్ట్ ప్లేస్ ఎస్ఎస్ఎన్, సెకండ్ ప్లేస్ సిఐటి, థర్డ్ ప్లేస్ రాజలక్ష్మి, 4th ప్లేస్ వచ్చేసి కుమరగురు, 5th ప్లేస్ వచ్చేసి సాయిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్, 7th ప్లేస్ వచ్చేసి శ్రీకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్లా మనకి ఈ ఏదైతే టాప్ 10 కాలేజెస్లో మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది కాలేజీలో ఎస్ఎస్ఎన్ ఒకటి చేయలేదు తప్ప మిగిలిన అన్ని కాలేజీల్లో మనం అడ్మిషన్ చేసి పెట్టగలం. యూనివర్సిటీకి పోయే పేరెంట్ అలాగే ఉంటాడు, కాలేజీకి పోయేటువంటి పేరెంట్ అలాగే ఉంటాడు. ఈ రెండింటికి వేరే ఎందుకు అంతరం ఏముంటుందంటే ఇప్పుడు 195 మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు ఎస్ఎస్ఎన్లో ఉన్నట్లయితే 193 వచ్చినటువంటి మెరిట్ ఉన్నటువంటి పిల్లలందరూ ఉంటారు. కాబట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్ చదివేటువంటి కాలేజెస్ అన్నీ కూడా ఇవి టీఎన్ఈఏ కౌన్సిలింగ్లో ఉంటాయి. ఇప్పుడు మనకి సిబిఐటి ఎందుకు టాప్ నాచ్ కాలేజీగా ఉందంటే 70% పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ వస్తారు. మల్లారెడ్డిలో తీసుకున్నారనుకోండి మొత్తం స్క్రాప్ వస్తారనమాట. 7 సీట్లు దాని బ్యాచ్ అంతా ఆడుంటారు. సో మీరు స్క్రాప్తో కలిపి చదువుకోవాలనుకుంటే మనం యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మా పిల్లలు మెరిట్ స్టూడెంట్స్తో చదవాలి, ఆ యొక్క కాంపిటేటివ్ ఎడ్జ్ మా పిల్లలకు ఉండాలి అని అనుకుంటే మీరు కాలేజీల వైపుకి వెళ్ళొచ్చు. రెండోది మా పిల్లోడు అంతగా చదవలేదండి, మా వాడికి ఏదో పాస్ అయిపోయి డిగ్రీ వస్తే సరిపోద్ది అనుకున్న వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళిపోవచ్చు. మా వాడు చదువుకొని ఉన్నత విద్యను సంపాదించి టాప్ నాచ్ ప్లేస్మెంట్స్ పొందాలి, కష్టం ద్వారా నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకునేటువంటి పిల్లలు మెరిట్ పిల్లలు ఉన్నటువంటి చోటుకి వెళ్ళాలి. ఎందుకంటే మనకు తెలుగులో ఒక సామెత ఎలాగో ఉంది కదా, మీ 4 ఫ్రెండ్స్ దరిద్రులు ఉన్నారనుకో నువ్వు కూడా దరిద్రుడు అని లెక్క. అది ఫిక్స్. ఎందుకంటే 4 చదివే పిల్లలతో ఉంటే నువ్వు కూడా చదువుతావు, వాళ్ళు 4 పిల్లలు ఎంజాయ్మెంట్ చేసి బ్యాచ్తో ఉంటే నువ్వు కూడా ఎంజాయ్మెంట్ చేస్తావు. కాబట్టి కాలేజీల్లో 70% వరకు వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి మీలో ఎవడన్నా ఒక ఎదవన్నా కానీ మంచి వాళ్ళతో కలుస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా మంచి అనేది మీకు కూడా అలవాటు పడుతుంది. కాబట్టి కాలేజీలు ఈ రకంగా పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. 2 కాలేజెస్ కూడా మంచి ప్లేస్మెంట్ కంపెనీస్ వస్తాయండి, మంచి ప్లేస్మెంట్ రికార్డు ఉంది. అమెజాన్, గూగుల్, టీసీఎస్ లాంటి కంపెనీస్ మనకి ఎస్ఎస్ఎన్లో వచ్చినట్లయితే స్కిల్ బేస్డ్ ట్రైనింగు, అదేవిధంగా రిక్రూటర్స్ ఫ్రమ్ కోర్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో మెకట్రానిక్స్. ఎందుకంటే ఈరోజు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందుతున్నటువంటి ఫీల్డ్. ఒక విధంగా చైనాలో తీసుకున్నప్పుడు మొత్తం రోబోట్సే సగం పని కానిచ్చేస్తామని అనమాట. మన భారతదేశం ఇంకా ముందుకు ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ చేసేటువంటి పిల్లలకు మాత్రం ఇది ఇండియాలోనే ది బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు ప్రైవేట్ సెక్టార్లో. సో క్యాంపస్ లైఫ్ ప్రకారం తీసుకున్నప్పుడు ఎస్ఎస్ఎన్లో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. అంటే వైబ్రెంట్ కల్చరల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇక్కడ సిఐటీలో తీసుకున్నప్పుడు మాత్రం ఇండస్ట్రీ ఎక్స్పోజర్తో పాటు వర్క్షాప్స్, ఇంటర్న్షిప్స్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెడతారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కంపారిటివ్లీ ఎస్ఎస్ఎన్లో తీసుకున్నప్పుడు కొంచెం తక్కువనే చెప్పాలి. సో ఫీజు పరంగా ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. 2 కూడా ఇంచుమించు ఒకే రకమైనటువంటి ఫీ స్ట్రక్చర్ అనేది రెండింటిలో కూడా ఉంది. మెరిట్ స్కాలర్షిప్స్ అనేవి 2 దిక్కుల్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి మీకు ఎటువంటిది కావాలి అంటే మీరు ఒక కామెంట్లో ఏం చేస్తారంటే చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చేరాలనుకుంటున్నారా, ఎస్ఎస్ఎన్ కాలేజీ చేరాలనుకుంటున్నారా, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొకటి మీరు యూనివర్సిటీకి వెళ్ళేటువంటి పిల్లల లేకపోతే కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లల మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేసినట్లయితే సో మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఇలాంటి మిగిలిన టాప్ 10 కాలేజెస్ ఏదైతే ఉన్నాయో చెన్నైలో కానీ లేకపోతే కోయంబత్తూరులో కానీ బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు డీటెయిల్డ్ ఫీ స్ట్రక్చర్ అండ్ హాస్టల్ ఫీ స్ట్రక్చర్ ఈ 2 విషయాలు చెప్పడం అనేది ఇంక వేరే ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు చెప్పరు. ఎడ్యునైన్ ఏంటంటే
మీకు పేరెంట్స్కి కళ్ళతో కట్టినట్టుగా చూసినట్టుగానే మీరు వెళ్ళి ఏం ఎంక్వైరీ చేస్తారు, పిల్లల్ని ఎంక్వైరీ చేస్తారు, ఏమండి చదువు బాగుందా, ప్లేస్మెంట్స్ బాగున్నాయా, హాస్టల్ ఫీజు ఎంత, కాలేజ్ ఫీజు ఎంత, ఇందుకోసమే కదా మనం కాలేజీకి పోతాం. ఈ వివరాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా మేము ముందుగానే మీకు చెప్పేస్తాం అనమాట. ఇంతేకాకుండా క్యాంపస్ విజిట్స్ కూడా మీకు అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క సర్వీసెస్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని, మీరు ఒకవేళ ఎవరైనా కెరియర్ కౌన్సిలింగ్ కానీ జోషి ఎడ్యుకేషన్ కౌన్సిల్కి రావాలనుకున్నట్లయితే 10,000 మేము ఛార్జ్ చేస్తామండి. మీకు భారతదేశంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ ఆప్షన్ ఒక్కటే కాదు, మీకు చార్టెడ్ అకౌంటెంట్ కానీ, కంపెనీ సెక్రటరీస్ కానీ, హోటల్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, ఫ్యాషన్ టెక్నాలజీ కానీ, ఏవియేషన్ ఇండస్ట్రీ కానీ, యూ టేక్ ఎనీ ఫీల్డ్, అన్నిటికి సంబంధించినటువంటి సమాచారం ఎట్ వన్ ప్లేస్లో మీకు దొరుకుతుంది. అది ఎక్కడ అంటే 89 కెరియర్ గైడెన్స్ అనేది మీకు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించడం ద్వారా మీ యొక్క శ్రమని, ఖర్చుని ఒకే ప్లేస్లో మీకు అన్ని వివరాలు జరగడం వల్ల మీకు చాలా ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడంలో మా యొక్క సర్వీస్ అనేది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.